ఏంటిది? మజ్జిగ. నేను మజ్జిగ తెమ్మంటే నువ్వు మజ్జిగ తెస్తావా? ఇదేంటిది? మజ్జిగ తేడా ఏంటి? అమ్మో, తప్పు చేసింది కాక మళ్ళీ ఎదురు మాట్లాడుతున్నావా? అమ్మో, ఈ చేతులు నా పెళ్ళానివి కావు, ఈ బూతులు నా పెళ్ళానికి రావు, ఏదో తేడా ఉంది. అదిగా నీకు ఇంకా బాడీలో సాల్ట్ తగ్గలేదు. ఒకసారి ఈలయ్యనా? వద్దులే. ఏయ్, కాఫీ తగలడతావా లేదే? వస్తున్నానండి. తొందరగా వస్తున్నాను. ఏమండి, ఎవరు లేరా కొట్టో? లేరు, మొత్తం గోతాలు వేసుకొని పారిపో. గోతం మీరు ఇస్తారా, మేము తెచ్చుకోవాలా? అదే మరి బాడీలో సాల్ట్ ఎక్కువ అంటే. పొద్దున్నే ఎదవబేరం. ఏమండి కాఫీ? ఎంతసేపే కాఫీ కలిపేది? డికాషన్ దిగడానికి టైం పట్టిందండి. డికాషన్ దిగలేదా, నిద్ర మత్తు దిగలేదా? అయ్యో, అదేం మాట అండి. ఏంటే వణుకుతున్నావు? అబే, అదేం లేదండి. ఒళ్ళు బలిస్తే వణుకుడు ఎక్కువ వద్దంటారు. కాఫీ తాగి- అది అక్కడ పెట్టి బయటికి వెళ్ళి బేరం చూడు. ఈ ఒంగుళ్ళు దూకులకి ఏం తక్కువ లేదు. కట్నం తాలూకు డబ్బు పూర్తిగా ఇవ్వలేదని పెళ్ళైన 6 నెలలకే భార్యను తగలబెట్టి చంపిన భర్త. అన్నాయ్, నువ్వన్నాయి మగాడివంటే పెళ్ళైన 6 నెలలకే డెసిషన్ తీసుకున్నావు. నేను చూడు 6 ఏళ్ళైనా డెసిషన్ తీసుకోలేదు. ఏమే బేరం చూస్తున్నావా, ఇంకేమైనా చేస్తున్నావా? అమ్మా నాన్న బాగున్నారయ్యా? బాగున్నారు వదినా. ఒరే సత్తిపండు, నువ్వా? నేనే అన్నాయ్, వచ్చే వారం మ్యారేజ్, పెళ్లి కార్డు ఇచ్చేద్దామని. బైక్ ఎవరిదరా? నాదే. కొత్తదా? మా మాంగోనిచ్చాడు పెళ్లికి ముందే. 50,000. ఇదిగో ఈ గోల్డ్ చైన్ కూడా కొనిచ్చాడు 25,000. పెళ్లికి ముందే. కట్నం ఎంతరా? 5 లక్షలు మొత్తం ఇచ్చేశాడు పెళ్లికి ముందే. వావ్. ఊరుకో అన్నాయి, నువ్వు నాకు సెల్యూట్ చేయడం. నీకెవడు పెట్టాడే? నీతి మంత్రులైన నీ మాంగారికి అసలు ఆ కంట్రోల్ ఉండబట్టే రోజు గంటన్న కరెంట్ ఉంటుంది. ఇదిగో సత్తిపండు, వెళ్ళరా. ఎంత సడన్ గా మ్యారేజ్ ఫిక్స్ చేసావేంట్రా? మా మావకి అర్జెంట్ గా మనోడు కావాలంట. పెళ్లికి ముందే. ఊరుకో అన్నాయి, వస్తావుదినా? పెళ్లికి తప్పకుండా రావాలా? హలో మేడం, లోపలికి పద. ఎందుకండి? నీ మీద ఎఫెక్షన్ పెరిగి. పద లోపలికి పద. నిన్నేం తెమ్మని చెప్పానే? కాఫీ తెమ్మని చెప్పారు. నువ్వేం తెచ్చావు? కాఫీయే తెచ్చాను. అంటే మొగుడు కాఫీ తెమ్మంటే కాఫీ తెస్తావా? అయ్యో, ఇందులో తేడా ఏంటి? తేడా తేడా తప్పు చేసింది కాక ఏంటంటావంటే? నిన్ను ఎంత పొగురు మొత్తం. నీ దగ్గర అతి మంచితనం పనికిరాదే. ఏమే పతివ్రతలు అంటావు కదే, పతివ్రతల మొగుడు కాఫీ తెమ్మంటే కాఫీ తెస్తారా? అది కాదండి. నేను ఇంకా కొట్టలేదు కదే. కొట్టినట్టే ఉందండి. అసలు నేనేం తెమ్మన్నానే? అంత బ్యాడ్ స్మెల్ వస్తున్నా నా నోట్లోంచి. నేనేం తెమ్మన్నానే? కాఫీ తెమ్మన్నారు. నువ్వేం తెచ్చావు? కాఫీ తెచ్చాను. ఏం తేవాలి? టీ తేవాలి. మొగుడు కాఫీ అడిగితే టీ తెస్తావా? టీ తెస్తావంటే టీ తెస్తావా? పతివ్రత అంటావు కదే, పతివ్రతవి. సంపెత్తనే. దెబ్బ తగిలిందా అమ్మా? లెదర్ బెల్ట్ కదా. అచ్చరే, ఇప్పటిదాకా నిన్నెందుకు కొట్టానో నిజం చెప్పు. మా నాన్న కట్న డబ్బులు ఇవ్వలేదని. మరి బయట వాళ్ళకి ఏం చెప్తావు? మీరు కాఫీ తెమ్మంటే నేను కాఫీ తెచ్చానని. అలా చెప్పకూడదు కదా. మీరు ఒకటి అడిగితే నేను ఇంకోటి ఇచ్చానని. వెరీ గుడ్. చూడు, వచ్చే నెలలో నన్న మీ నాన్న కట్నం డబ్బులు తేలేదనుకో, ఆ తర్వాత నిన్ను కొట్టను, చంపేస్తా. డార్లింగ్ 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 డార్లింగ్, ఇందులో ఒక చీటీ తీవా? ఎందుకండి? ఆ చెబితే కానీ తీవా? ఆ పోమ్మా, నీకు అసలు మొగుడు అంటే గౌరవం లేకుండా పోతుంది. అయ్యో, ఎంత మాట మాట్లాడారండి. మరి తీయి. ఇలాగే. అయ్యా, కళ్ళకు గంతలు తాడు అంటే ఏమిటండి? అంటే కళ్ళకు గంతలు కట్టి తాడాట ఆడుకోవడం అన్నమాట. ఎలాగండి? ఎలా అంటే ఇది బాగా
కొంచెం ఆగు, ఇంకా బ్రహ్మాండంగా ఉంటది. నేను ఏం చెయ్యాలండి? ఆ, ఈ తాడు నీకు ఎటు నుంచి వచ్చి తగులుతుందో చెప్పాలి, అప్పుడు నువ్వు గెలిచినట్టే. ఏయ్, తీయకూడదమ్మా, తాగుడు ముతలాట కదా, తీయకూడదు. చెప్పు, ఇప్పుడు నీకు ఎటు నుంచి వచ్చి తగులుతుందో చెప్పు. చెప్పు. కాదు, ఇటు నుంచి. ఇప్పుడు చెప్పమ్మా, ఎటు నుంచో. కాదు, ఇటు నుంచి. ఇప్పుడు చెప్పమ్మా, ఎటు నుంచో. కాదు, ఇటు నుంచే. తొందరగా మీ నాన్న డబ్బు తెచ్చివ్వలేదనుకో, నీ కళ్ళకు కట్టిన గుడ్డని నీ మొహం మీద కప్పిస్తా, నీ ఒంటి మీద పడ్డ తాడుని మెడకి బిగిస్తా. ఆ, ఆగే. నువ్వు నేరుగా నీ పుట్టింటికి వెళ్ళు. డబ్బు మొత్తం వడ్డీతో సహా పట్రా. నువ్వు తిరిగి వస్తే గిస్తే కట్నం డబ్బుతోనే తిరిగి రావాలి. ఈ విషయం కాలనీలో ఎవరికీ తెలియకూడదు. నువ్వు త్వరగా వచ్చే గంగా, నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వు ఊరిల్లిన వెంటనే దెబ్బలకు వెన్నపూస రాసుకోయే. వెళ్ళే. రాపు అంతే. బావా, వచ్చింది కంచుకోవా, ఇక నీకు పడుతుంది రాగి జావా. తమలపాకులు ఫ్రెషా? లేదు, 7-8 సార్లు నవిలే. పురుషోత్తం, ఊపిరి పీలుస్తుంటే దగ్గు వస్తుంది, ఏం చేస్తే మంచిది? ఊపిరి పీల్చడం మానే, ఊరికి దరిద్రం వెళ్ళిపోద్ది. ఎలా అంత విసుగు ఎందుకయ్యా? ఇసుక్కరు నీ ఎదవకొచ్చినలకి. ఆగే. డబ్బు మూటతో వచ్చావా, ఉట్టి మూటతో వచ్చావా? డబ్బులు విషయం రోడ్డు మీద ఎందుకండి, లోపలికి రండి, మాట్లాడుకుందాం. లోపలికి రండి. డబ్బుల గురించి అడిగితే రోడ్డు మీద ఎందుకు అంటదేంటి? ఇంతకీ తెచ్చిందా లేదా చూద్దాం. మీ నాన్న డబ్బు గురించి ఏమన్నాడే? ఏ డబ్బు అండి? అంటే మళ్ళీ మొదలుకు వచ్చావా? నిన్ను గొంతు పిసికి చంపేస్తానే. కట్నం బకాయ్ మా నాన్న ఇవ్వలేనని చెప్పమన్నారండి. ఎంత ధైర్యమే నీకు నీ బాబుకి? నిన్ను ఇక్కడ బెల్ట్ మీకెందుకు శ్రమ అని నేనే తీసుకొచ్చానండి. ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నిన్ను ముట్టుకుంటే నాకు రియాక్షన్ వస్తుందండి. రియాక్షన్? కూత కూడా తేడా వచ్చిందేంటి? ఏంటే కథ? రాత్రి కలలో కాళికాదేవి వచ్చి నాకు వర ఇచ్చిందండి. ఏం వరం? ఈలేస్తే 1000 ఏనుగుల బలం వస్తుందని చెప్పిందండి. ఈలేస్తే బలమా? ఏదో సరే ఇవే. అయ్యో సరదాగా ఫ్రెండ్లీకి వేయకపోతే చంపేస్తా. వేస్తే మీరు చచ్చిపోతారండి. పర్లేదు ఇవే. అయ్యో వద్దండి. అయ్యో వద్దండి. సరే, భర్తే నాకు ప్రత్యక్ష దైవం. ఏమండి, కొంచెం దూరంగా ఉండండి. సౌండ్ తట్టుకోలేరండి. అంత సౌండా? కొంచెం కొంచెం. పర్లేదు. ఇదేం కాళికాదేవి వరవరా బాబు, నడువిరిపోయింది. అమ్మా, నువ్వు సెటిల్ అయ్యేంత వరకు రోజు ఇలాగే ఈలేస్తా. నీ పాలు ఇరిగిపోతాయి. పాలు ఇరిగిపోతాయా? మళ్ళీ కొత్త కోత? పొద్దునే కొద్ది నువ్వే రెచ్చగొట్టావు. లేచిరా, దెబ్బలకి వెన్న పూస రాస్తా. బావా బావా, ఇంకో కొత్త కోత. ఇప్పుడు కాసేపు బ్రేక్. ఇక ముందు ఎప్పుడైనా పరాయి ఆడదాన్ని చూసి చొంగ కార్చావనుకో, బుంగ పగిలిపోద్ది, పాలు ఇరిగిపోతాయి. వెళ్ళి బేరం చూసుకో, తర్వాత వెన్న పూస రాసుకోవచ్చు. వెళ్ళు వెళ్ళు. ఓయ్, ఇంతసేపు లోపల ఏం చేస్తున్నావు? నేను అడిగింది తెస్తావా లేదా? తెస్తున్నా.
తెచ్చలప్పుడు అరుస్తావే ఏంటి రీసౌండ్ వస్తోంది డాబా ఇల్లు కదా అంటే డాబా ఇల్లో పెంకుటిల్లో నువ్వు చెప్తే గాని నాకు తెలియదా ముందు 2 గుంజీలు తీ. ఇదేం కొత్త పనిష్మెంట్ ఆయ్ తీ. ఒకటి 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 ఎన్నిసార్లు అంటావు నేను 2 సార్లు అంట మరి 2 ఎన్నిసార్లు అంటావు ఎక్స్ట్రా వద్దు ఆచి తీ. ఆ. ఎదురు మాట్లాడితే ఏమవుద్ది అమ్మో నువ్వు ఏలేస్తావు ఈలేస్తే ఏమవుద్ది పాలు ఇరిగిపోతాయి ఇది ఆ. ఏంటిది మజ్జిగ అమ్మా నేను మజ్జిగ తెమ్మంటే నువ్వు మజ్జిగ తెస్తావా ఇదేంటిది మజ్జిగ తేడా ఏంటి అమ్మో తప్పు చేసింది కాక మళ్ళీ ఎదురు మాట్లాడుతున్నావా అమ్మో అమ్మా మళ్ళీ కొడతావేంటి ఇక నుంచి నువ్వు మజ్జిగ అడిగితే పాలు ఇస్తాలే వద్దు నేను ఒకటి అడిగితే నువ్వు ఇంకోటి ఇస్తావా అమ్మో అమ్మో నేను ఏం మాట్లాడినా కొడుతున్నావు నువ్వు ఏయ్, నువ్వు మాట్లాడకపోతే కొట్టడం నాకు చేత కాదా ఓరు నాయనో ఈ చేతులు నా పెళ్ళానివి కావు ఈ బూతులు నా పెళ్ళానికి రావు ఏదో తేడా ఉంది తేడా ఏమీ లేదు అన్ని బాగానే ఉన్నాయి అక్క మొగుడా అక్క మొగుడా మళ్ళీ ఇదేం కొత్త 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 కూతేం కాదు నేను నీ మరదాన్ని మరదలవా అంటే మంగవా యా అదేంటిది నువ్వు చిన్నప్పుడే పారిపోయావని చెప్పారు తిరిగి వచ్చేసాను కదా అదే కదా ఆ. నేను అప్పుడే అనుకున్నాను నా పెళ్ళానికి ఇంత సీన్ ఎక్కడ ఉంది దాని రాని చెప్తాను అదిగా నీకు ఇంకా బాడీలో సాల్ట్ తగ్గలేదు ఒకసారి ఈలయ్యనా అమ్మ వద్దులే ఆ. మీ అక్కను పువ్వులో పెట్టి చూసుకుంటాను మరి కట్నం పైసా అక్కర్లేదు ఆహా. నువ్వు ఊరెళ్ళి గంగను పంపించు దిగులుగా ఉంది మామూలుగా అయితే ఆ పని చేసేదాన్ని కానీ ఇప్పుడు కదలలేని పరిస్థితి ఏ, ఒట్టి మనిషి కదా అచింతోత్రి బావా నీకు రీసౌండ్స్ ఎక్కువ రియాక్షన్స్ తక్కువ తెలుగు వన్